చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్తుంది. కొన్ని సిటీస్ అంటే పాసిబుల్, అది అందరికీ తెలిసిన విషయం. మీరు దాన్ని తీసుకొచ్చి బంగ్లాదేశ్ లాంటి ఢాకా లాంటి ఊర్లో వదిలేస్తే ఇంపాసిబుల్, ఎవడో వచ్చి కొట్టేస్తాడు మందు కొట్టి. అలాగే అన్ని కార్లకి అన్ని బైకులకి డ్రైవర్ అనే కాన్సెప్టే మనం తీసేస్తే మీకు అసలు అలాంటి యాక్సిడెంట్లు, న్యాచురల్ డెత్ కాకుండా వచ్చే డెత్లు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ నుంచి వెళ్ళిపోతాయి. అవి తగ్గిపోవడం వల్ల మనకి యావరేజ్ ఏజ్ అనేది పెరుగుతుంది. దాంతో పాటు మెడికల్ గా మనం చూసిన అడ్వాన్స్మెంట్లు గానీ టెక్నాలజీల వల్ల గానీ మనం ఎక్కువగానం బ్రతుకుతాం. There's a lot of different methodologies that they're using that they believe will extend human life. Use of metformin, NMN, hyperbaric chambers. There's a bunch of different things they're doing. అని సమాధానం చెప్తున్నారు. అండ్ బై ద వే, ఏ ప్లానెట్ లో ఉన్నా కూడా ఇవాళైనా 2025 లో అయినా హ్యూమన్స్ జనరేట్ చేసే స్మెల్ ఇస్ వెరీ యూనిక్. అండ్ ఫ్రేగ్రెన్సెస్ యొక్క పవర్ కూడా అలాగే ఉంటుంది. వెల్ మెయింటైన్డ్ మంచిగా స్మెల్ వచ్చే వ్యక్తిని చూస్తే మనం అట్రాక్ట్ అవుతాం. అండ్ యు నో వాట్, మనకి ఏఐకి మనకి రోబోట్స్ కి మేజర్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? యు నో వాట్ సెట్స్ us apart? మన 5 సెన్సెస్, టచ్, సైట్, హియరింగ్, టేస్ట్ అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా యు నో గుడ్ స్మెల్. మీరు ఎంత అడ్వాన్స్ అయినా అయిపోండి, మన మెషిన్ ఎంత రిఫైన్ అయిపోయినా ఒక స్మెల్ మనకు రాగానే మనకు ట్రిగర్ అయిన మెమరీని గానీ ఎమోషన్ ని గానీ ఐడెంటిటీని గానీ అవి రెప్లికేట్ రీక్రియేట్ చేయలేవు. మన బాడీకి ఒక స్మెల్ ఉంటుంది కదా, ఒక సెంట్ ఉంటుంది కదా, దానికి ఒక రైట్ ఫ్రేగ్రెన్స్ తగిలితే ఒక యూనిక్ స్మెల్ వస్తుంది. అది ఓన్లీ మన సొంతం. అందుకే గుడ్ పర్ఫ్యూమ్స్ వాల్యూ ఎప్పుడు అలాగే ఉంటుంది.